పల్లె వీక్షణ కార్యక్రమంలో భాగంగా దగదర్తి మండలం అనంతవరం గ్రామంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా విస్తృతంగా పర్యటించారు. గురువారం ఉదయం నుంచి జిల్లా అధికార యంత్రాంగంతో కలిసి అనంతవరం గ్రామంలో పర్యటించి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి తెలుసుకున్నారు. గ్రామ శివారులో ఉపాధి హామీ పనుల వద్దకు నేరుగా వెళ్లి కలెక్టర్ పరిశీలించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎస్టీల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఆధార్ క్యాంపును పరిశీలించారు. అనంతరం గ్రామంలో నేచురల్ ఫార్మింగ్, డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పండిస్తున్న డ్రాగన్ ఫ్రూట్స్, మామిడి తోటలను కలెక్టర్ పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రం, మినీ గోకులాన్ని పరిశీలించిన కలెక్టర్ అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులతో మమేకమై వారి అభ్యాసన సామర్థ్యాలను స్వయంగా తెలుసుకున్నారు. గిరిజన కాలనీలో పర్యటించి గిరిజనులతో మమేకమై వారి సమస్యలు తెలుసుకున్న కలెక్టర్ గిరిజన కుటుంబాలకు చెందిన చిన్నారులకు పాఠశాలల్లో ప్రవేశాలు కల్పిస్తూ అడ్మిషన్ పత్రాలు కలెక్టర్ అందజేశారు. ఇది మేజ్ సర్టిఫైడ్ సీడ్స్ 75% సబ్సిడీస్ ఓన్లీ 70 రూపీస్ ఈ పక్కకు రండి సర్ 5 కేజీ అంటే మీకు గ్రూప్స్ లో ఏమి ఇబ్బంది పెట్టుతున్నారు కదా బ్యాంక్ వాళ్ళు ఎక్కువ ఇది చేయడం లేకపోతే వియో వచ్చి మీటప్ వేరే ఉంటే చెప్పండి అన్ని బాగానే ఉన్నాయి అలా చెప్పకూడదు. సమస్య ఉంటాయి కదా, చెప్తేనే పరిష్కారం చేస్తాం కదా. మేడం మీకు ముందు ట్రైనింగ్ చేసి ఉంటారు. అసలు అవును పల్లె వీక్షణ కార్యక్రమం కింద దగదర్తి మండలంలో అనాథవరం గ్రామంకి రావడం జరిగింది. ఈ గ్రామంలో పొద్దున 7:30 నుంచి ఇప్పటి వరకు 12 వరకు మొత్తం తిరగడం జరిగింది. గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఎలా జరుగుతున్నాయి క్షేత్ర స్థాయిలో అది తెలుసుకోవడానికి ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. నాతో పాటు అసిస్టెంట్ కలెక్టర్ గారు, సిఓజెడ్పీ గారు, డిపిఓ, డువామా, డిఆర్డిఏ ఇలా జిల్లా సంబంధించిన ఆల్ హెచ్ఓడీస్ అంటే 20 పైన హెచ్ఓడీస్ ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళ శాఖలకు సంబంధించిన ప్రోగ్రామ్స్ ఈ గ్రామంలో ఎలా జరుగుతున్నాయి నాకు నేరుగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో బెనిఫిషరీస్తో కూడా వాళ్ళతో నేరుగా మాట్లాడి వాళ్ళు మా ఆఫీసర్స్ ఎలా పని చేస్తున్నారు, వాళ్ళ అనుభవాలు ఎలా ఉంది అది కూడా మాట్లాడడం జరిగింది. చాలా చక్కగా వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఆ తర్వాత ఈ గ్రామంలో ఒక గ్రామ సభ పెట్టేసి ఈ గ్రామం సంబంధించిన ఏమేమి కమ్యూనిటీ సమస్యలు ఏమి ఉన్నాయి, ఇండివిజువల్ ఏమేమి సమస్య ఉన్నాయి కూడా దీనికి వివరాలు తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ గ్రామంలో 2022, 23లో రీసర్వే జరిగినప్పుడు చాలా మిస్టేక్స్ జరిగినాయి. అదే చాలా చోట్ల ప్రైవేట్ భూమిని గవర్నమెంట్ భూమిగా లేకపోతే డీకేటీ భూమిని కూడా గవర్నమెంట్ భూమిగా రాయడం జరిగింది. దానివల్ల వాళ్ళకి ఈరోజు అన్నదాత సుఖీభావ్ కానీ అట్లాంటి పథకం రావడం లేదు. అదే నా దృష్టికి తీసుకుని రావడం జరిగింది. దానికి సంబంధించి నేను ఇప్పుడు ఈ గ్రామం దీని పక్కనే కూడా గ్రామం నుంచి కూడా కొంతమంది వచ్చే ఇలా అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఆర్డీఓ గారిని ఈ ఏరియాలో మళ్ళీ స్టార్టింగ్ నుంచి 0 నుంచి ఈ సర్వే చేయమని కోరుతున్నాను. త్వరగా ఈ నెలలో పూర్తి చేసుకొని ఎక్కడ ఎవరికి అర్హత ఉంది, వాళ్ళు ఖచ్చితంగా ప్రైవేట్ ల్యాండ్ ఉంది లేకపోతే డీకేటీ ల్యాండ్ ఉంది, ఆ రైట్స్ సరిగా చేయాలి. ఇన్స్ట్రక్షన్స్ కూడా ఈరోజు ఈ వేదిక పైన నుంచి ఇవ్వడం జరుగుతున్నాయి. దీంతోపాటు ఈ గ్రామంలో కొన్ని శ్మశానం భూమి కానీ లేకపోతే స్కూల్స్లో డ్రింకింగ్ వాటర్, అంగన్వాడీలో టాయిలెట్, తర్వాత ముఖ్యమైన ఇక్కడ ఎస్టీ పాపులేషన్ ఎక్కడ ఉంది. ఈరోజు కూడా 2026లో కూడా ఈ గ్రామంలో 70 మంది దగ్గర ఆధార్ కార్డు లేదు. సో దీనికి మా పిఓఐటీడీఏ ద్వారా ఒక స్పెషల్ ఇనిషియేటివ్ తీసుకొని ఈ గ్రామంలో 3 రోజు వరకు ఒక క్యాంప్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఆధార్ కార్డు లేకపోతే అస్సలు మంచి బతకలేరు. సో ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాల్సింది కాబట్టి ఫస్ట్ ఇది మినిమం బేసిక్ నెసెసిటీ కాబట్టి ఇది కూడా అందరికీ ఈ గ్రామంలో ఆధార్ కార్డు ఇచ్చినట్టుగా మేము యాక్షన్ తీసుకుంటున్నాము. దీంతోపాటు ఆధార్ కార్డు వస్తే వాళ్ళకి రేషన్ కార్డు కూడా అప్లై చేయడం జరుగుతుంది. ఈ ఎస్టీ యానాదీలు దీనిలో కూడా చాలా చల్ల యానాదీస్ కూడా ఈ ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళ కోసం స్పెషల్ సంక్షేమ ప్రోగ్రాం పెట్టాలి అనేది ఆలోచనతో వాళ్ళకి రేషన్ కార్డు కొంతమందికి
ఏవై కార్డ్స్ అంటే 35 kg కార్డ్స్ కూడా ఈరోజు నేను రికమెండ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ గ్రామంలో చూసినప్పుడు గోకులం కట్టారు. ఆ గోకులంకి చాలా బాగా డిమాండ్ ఉంది. అది మిగతా వాళ్ళు కట్టారు, వాళ్ళకి కొంచెం బాగా జరుగుతున్నాయి కాబట్టి ఇంకా 20 మంది పైన ఇక్కడే వాళ్ళు కూడా వాళ్ళ అప్లికేషన్ పెట్టడం జరిగింది. సో అది కూడా పీడీ డోమా ప్లస్ యానిమల్ హస్బెండరీకి ఇన్స్పెక్షన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకోటి నాకు మంచిగా అంటే చాలామంది మాకు ఏదో ఉపాధి చూపించండి అనేది ఈరోజు కోరారు. దీనికి సంబంధించిన సార్ మాకు మేకలు ఇస్తే ఇక్కడ చాలా గ్రేజింగ్ ల్యాండ్ ఉంది, మేము కొంత వాళ్ళని పోషించగలుగుతాము, మాకు కొంచెం ఒక ఎక్స్ట్రా ఆదాయం వస్తుంది, అది కూడా చెప్పడం జరిగింది. సో ఈ ప్రాంతంలో పీడీ డిఆర్డిఏ ప్లస్ ఐటీడీఏ ఈ రెండింటి కలిపి ఈ ప్రాంతంలో అందరికీ రాబోయే రోజుల్లో మేకలు ఇచ్చినట్టుగా ప్లాన్ చేయడం జరుగుతుంది. చాలామంది ఫిషరీస్ మీద కూడా ఆధారపడి ఉన్నారు. సో వాళ్ళకి సైకిల్స్ కానీ ఐస్ బాక్స్ కానీ కూడా త్వరలోనే శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఇట్లాంటి చాలా సమస్యలు ఉన్నాయి. వరుసగా వాళ్ళందరినీ నోట్ చేసుకొని ఇప్పుడు మా ఆఫీసర్స్ ఇక్కడే ఉంటారు. నెక్స్ట్ 3-4 అవర్స్ వాళ్ళు ఇక్కడే ఉండి వాళ్ళ సమస్య విని సరిగా దీని మీద ఒక పద్ధతి ప్రకారం ఏమేమి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ స్కీమ్స్ ప్రకారం ఇవ్వగలుగుతామో అది ఇవ్వడం జరుగుతుంది. కొన్ని మన చేతిలో ఉండవు, అది అప్పుడు మన ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని వాళ్ళు హెల్ప్ తీసుకొని తర్వాత లేకపోతే విజయవాడలో నేరుగా కమిషనర్ సెక్రటరీస్ని కలిసి ఏ సమస్య జిల్లాలో సాల్వ్ చేయలేము అది రాష్ట్ర స్థాయిలో వాళ్ళ దృష్టికి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఫైనల్గా ఈ గ్రామంకి వచ్చిన తర్వాత ఇక్కడే ఫస్ట్ అన్ని గవర్నమెంట్ స్కీమ్ బాగానే జరగాలి, ఏమైనా గ్యాప్ ఉంటే కూడా కొన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒక నెలలో గవర్నమెంట్ ఎలా చెప్తున్నారు ఆ స్థాయిలో జరగాలి అనేది ఆలోచన. నెక్స్ట్ ఇంకా ఏమేం సమస్యలు ఉన్నాయి అది దీన్ని పరిష్కారం చేయడం, కొన్ని రాష్ట్ర స్థాయి సమస్య ఉంటే రాష్ట్ర స్థాయికి తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఫైనల్గా ఇట్లాంటి ప్రతి మన జిల్లాలో 700 పైన గ్రామాలు ఉన్నాయి. అన్ని గ్రామంలో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ తొందరగా పెట్టి కనీసం ఆల్రెడీ శాంక్షన్ ప్రోగ్రామ్ని 100% అవుట్కమ్ ఓరియంటెడ్గా పెట్టేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. And it's grateful seeing people take care of people and people making things to growing future. Amazing. Congratulations for all the teams, for all the ladies that are working in this project. Amazing. Very close with a partner of Maria and she's claiming this project, and I think that is amazing. So we hope to come visit this village that is in the action that how it's going on better and better in more visits. So congratulations for all of you. Thank you. Thanks a lot. శ్రీనివాస్ గారు ప్లస్ గవర్నమెంట్ ఇద్దరు ఉంటారు. మన ఏఆర్డి ఒకసారి స్టడీ చేస్తే ఈ గ్రామ సంబంధంగా వచ్చేస్తుంది. ఆ తర్వాత మీరు ఇంకా ఏం చేయగలుగుతారు, కొంచెం ఎంత పొటెన్షియల్ అనేది నాకు చెప్తే ఈ చుట్టూ ఉన్న ప్రాంతంలో కూడా ఇప్పుడు ఆ పక్కన ఉన్న గ్రామంలో వచ్చారు, ఇక్కడి నుంచి కూడా వచ్చారు, వాళ్ళకి కూడా హెల్ప్ చేయాలి. గారు ఒకసారి మన మూడు ఇచ్చే విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును.
కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.